ఏమైనా కానీ దైవలిఖితమును తప్పించుకునజాలము కదా. అదియో శ్రీకృష్ణ మందిరము కాబోలు. నేను పలుకులు వినబడుతున్నాను. ఎవరయ్యా నీవు? నన్ను సుధాముడు అనేదరు, కానీ లోకంలో కుశేలుడనే వాడుక. నీ వాలకానికి వాడుక పేరే బాగుంది, కానీ వేలగాన వేల వచ్చేవేమిటి? యాయావారానికి వేల పాల లేదు. లేక ఇంద్రభవనాలు సంపాదించుదామనా? చంద్రహారాలు చేయించుకుందామనా? నాకు ధన ధాన్యాలు మీద ఆశ లేదు. గుంపెడి పిల్లలు, గుంపెడి సంసారం, ఆకలి బాధల కాహుతైనను దైవ భక్తి కలిగిన దరిద్ర బ్రాహ్మణుడు. అందుకని ఏం చేయమంటావు? అన్న సత్రం కట్టించమంటావా? అనాథ శరణాలయం స్థాపించమంటావా? అది దైవ దర్శనమే, దైవమే నిర్ణయించును. అది దైవమే నిర్ణయించును. శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసి పదమని వచ్చింది. ఇంకా చెప్పవు. శ్రీవారి దర్శనమే. ఇదేం శివాలయం అనుకున్నావా? సిద్ధాశ్రమం అనుకున్నావా? మహామంగుల వారు ప్రభు దర్శనార్థం పడిగాపులుంటే ఇంతవరకు అవకాశం దొరకలేదు. జాతి రతనాల హరిపదార్చనము సేయ పాండ్యరాజునకు వారం పట్టని చట వైరి బాధలు చెప్పనే పాలమంత్రి నిలిచియుండెను శ్రీవారి సెలవు లేక రాజకార్యాల ముఖ్య తీర్మానములకు దేశ నాయకులు బారులు తీర్చురపుడు అట్టి శ్రీకృష్ణ దర్శింప అలవియగునే భక్త చిక్కిన నిరుపేద బ్రాహ్మణుండా. అది యథార్థమే కావచ్చు, కానీ పతిత పావనమూర్తి భక్త సంతాన కీర్తి ఆ పరమాత్మకు మనవలే ఉన్నచో ఇంకా ప్రపంచం నిలుచునా, ప్రళయం రాకుండా అనుక్షణం మీరు సేవించు ఆ కృష్ణదేవుణ్ణి ఒక్కసారి దర్శింప నోచుకోలేదా స్వామి? ఆ పన్నుడను ఆలోచింపక అగుపడి వచ్చేదను. అంటే గొప్ప మనసుతో నా పెద్ద పరిచయమైన వాని వలె వాదిస్తున్నావు. వారిని ఎరుగుదువా? కనీసం కలలోనైనా చూసావా? అదేమి తండ్రి, శ్రీకృష్ణుడు నేను సహాధ్యాయులం, పరిచయం మాత్రమే కాదు, బాల్య స్నేహితులు. భలే పట్టపుచ్చుకున్నావు. సరసన కూర్చుని చదువుకున్నామన్నావు. ఇంకా నయం, వారి ఆస్తికి వారసత్వం ఉందనలేదు. ఆశ మాడకు బాబు, నీకు తెలియకపోవచ్చునేమో, కానీ విశ్వరక్షకుడు మిత్రునే ఆదరింపడా పరమాత్మ
వేదాంతాలతో మా ప్రాణాలు విసిగించకు. ఇక్కడ గుమ్మానికి ఎదురుగలే పోయి